బాబు ఎత్తుగడలకు అడ్డంగా బుక్కైన బీజేపీ. తెలుగులో ఒక పాత నానుడుంది, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అని. ఇప్పుడు మిత్రపక్షం అనే ముద్ర వేసుకున్న టీడీపీ బీజేపీ మధ్య బంధం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకటి రెండు కాదు, ఎన్నో ఉదాహరణలు, మరెన్నో సంకేతాలు. ఎవరి అవసరార్థం వాళ్ళు ఎన్నాళ్లు పైకి మౌనం పాటిస్తున్నా లోలోన తమవైన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ 4 ఆకులు ఎక్కువే చదివింది. అయితే ఇన్నాళ్లు బీజేపీని బయటపడేస్తే తన ప్రతిష్టకు కూడా దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు కాస్త సంయమనం పాటించారు. కానీ ఆంధ్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలవరానికి కూడా గండి కొట్టడంతో తట్టుకోలేకపోయారు. అసెంబ్లీ లోపల బయట పోలవరం సహా కేంద్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విడుదల చేసిన నిధుల గురించి బయట పెట్టేశారు. ఏ రాజకీయం కోసమైతే బీజేపీ పోలవరంపై కుర్రే వేసిందో అదే రాజకీయంతో బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రజల దృష్టిలో పోలవరం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టారు. ఇంకా తెలివిగా తన మీద లేనిపోనివి చెప్తూ ఢిల్లీకి అమరావతికి మధ్య దూరం పెంచిన బీజేపీ నేతలతో మీరే కేంద్రాన్ని ఒప్పించాలని కూడా బాబు ఓ మెలిక పెట్టారు. బాబు రాజకీయంతో బీజేపీ షాక్ తినడం ఖాయమనిపిస్తోంది. బాబు వేసిన ఎత్తుగడతో బీజేపీ అడ్డంగా బుక్ అయిపోయింది. పోలవరం ఆగితే ఆ పాపమంతా బీజేపీ మీద పడుతుంది. ఒకవేళ కేంద్రం తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు కోటాలో జమ అవుతుంది. లేదా చంద్రబాబు మీద కేసులు, ఇతరత్రా అణిచివేత చర్యలకు పాల్పడ్డా పోలవరం అడిగినందుకు ఇలా చేస్తున్నారని ఆయనకే సానుభూతి వస్తుంది. ఇన్ని విధాలుగా బీజేపీని ఇరికించిన బాబు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టు కట్టడం కష్టం. ఆ బంధం ఇక తెగిపోయినట్టే. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ బాబు కాపురంలో మనసులు కలవలేదు. విడాకులు వచ్చేదాకా కలిసున్నట్టు అనిపిస్తోంది అంతే. మరి అపర చాణక్యుడైన బాబు ముందా బీజేపీ కుప్పిగంతులు? బాబు గారితో పెట్టుకుంటే అంతే. మరి పోలవరం గురించి పెద్ద ఎత్తున మీడియాలో కానీ పబ్లిక్లో కానీ చర్చకు వచ్చింది. ఏమీ లేని దానికి ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయటం జరిగింది. దీంట్లో వాస్తవాల్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్ నోటిఫికేషన్ 16వ తారీఖునే 16/11/2017. ఆ టెండర్ నెంబర్ కూడా 1/2017-18. దాంట్లో 1395 కోట్ల రూపాయలు పనులని సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ 16వ తారీఖు ఇచ్చి 4వ తారీఖుని కాంట్రాక్టర్స్ టెండర్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పి టెండర్ నోటిఫికేషన్లో ఉంది. 4వ తారీఖు అంటే 18 రోజులు, కేవలం 18 రోజుల కాలమే ఇచ్చింది 1395 కోట్ల టెండర్కి. జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అది టెండర్ డాక్యుమెంటు ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్లో అప్లోడ్ చేయాలి. కానీ 22వ తారీఖు వరకు ఆ ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వ అధికారులకి కనపడలేదు. 22 సంగతి పక్కన పెట్టండి, 27వ తారీఖుని లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారి లెటర్ రాశారు. 27కి కూడా టెండర్ అప్లోడ్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.